షలోమ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో వందనాలు. రండి, ఈరోజు మనము దావీదు రచించిన 23వ కీర్తన గురించి వివరించుకుందాం. ఈ 23వ కీర్తనలో 6 వచనాలు ఉంటాయండి. 1 నుండి 6 వచనాలు. ఈ 6 వచనాలు దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. దేవుడి మానవుని ఎంతగా ప్రేమిస్తాడో, మానవుడు దేవుని ఆచరణలో ఉండి ఆయనను ఎప్పుడైతే తన కాపరిగా ఆయన ఒప్పుకొని ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన పట్ల ఆయన మార్గంలో నడుస్తే దేవుడు మానవుని ఎంతగా అభివృద్ధి పరుస్తాడో ఈ 23వ అధ్యాయంలో చక్కగా వివరించుకుందాం. దేవుడు మనకు కాపరిగా ఉంటూ ప్రతి క్షణం మనల్ని ఎలా నడిపిస్తాడో ఈ అధ్యాయం చక్కగా వివరిస్తుంది. ఆయన ఆదరణను, ఆయన భక్తుల పట్ల ఎంతో చక్కగా వివరిస్తుంది. దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని ఈ అధ్యాయంలో వివరిస్తున్నప్పుడు మనిషికి కలుగు రక్షణను గురించి మరియు నిత్య జీవాన్ని దేవుడు ఏ విధంగా ఇస్తాడు అనే దాని గురించి మనము ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక కాపరి గొర్రెల కొరకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అలాగే దేవుడు మన జీవితాన్ని కాపరిగా ఉంటూ ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ఏ కొరత ఉండకుండా ఆయన మనకు కాపరిగా ప్రతి విషయంలో నడిపిస్తూ మనకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఎప్పుడండి? ఆయనకు విధేయతగా ఉండి ఆయనని యజమానుడిగా మనం చేసుకొని మనము ఆయన కాపరిగా ఆయన కాపరి కింద ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడండి? ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మన జీవితాన్ని కాపరిగా దేవుణ్ణి మనం పెట్టుకుంటే, మనకు తోడుగా ఉంటే ఆయన ఏ కొరత లేకుండా మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తే మనల్ని జీవింపజేస్తూ ప్రతి నిత్యము మనకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయన మనకు దయచేస్తూ ఉంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఆయన కాపరిగా ఉంటే మనకు ఎంతో లాభంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎన్నో దీవెనలు కలుగుతాయి మనకి. అంతేకాకుండా ఆయన పచ్చిక గల చోట్ల పరుండజేయచ్చు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు ఎంతో చక్కగా వివరిస్తున్నాడండి. రండి నా బిడ్డలారా, నేను మీకు కాపరిని, మీరు నా గొర్రెలు అనేసి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన మన ఆత్మకు శాంతిని ఇస్తూ మనకి అలసిపోకుండా గొర్రెలకు పచ్చిక గల భూమిపైన కాపరి ఏ విధంగా తనకు కావలసిన గడ్డిని మేతను ఎలా పెడతాడో దేవుడు కూడా మనకు అవసరాలు నిత్య జీవానికి కావలసిన వాక్యాన్ని ఆయన ఇచ్చి మనకు ఆనందింపజేస్తూ ఉంటాడు. ప్రతి నిత్యము మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు. మనం అడగక ముందుకి ఆయన ప్రతి మన అవసరాన్ని ఆయన ముందే ఆయన పుస్తకంలో రాసుకొని ఉన్నాడు. నీకు తగు సమయంలో ఆయన దయచేయువాడు, ఆయనే నీకు సమస్తాన్ని ఇచ్చేవాడు, ఆయనే నీకు సమస్త కార్యాలను చేయువాడు. ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల అంటే గొర్రెలకు కావాల్సినది కాపరి ఏ విధంగా కాపాడుతాడండి? ఒక మనిషిగా ఉన్న మనమే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. మరి ఆయన దేవాది దేవుడు, ప్రభువుల ప్రభువు, రాజాది రాజు, ఆయన కాపరిగా మనకుంటూ మనం నిత్యము కాపాడుతూ ఉంటాడు. ఆయన తన ప్రాణంను మన కొరకు దారపోస్తాడు. తన నామమును బట్టి ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడండి. మనకు ఆధ్యాత్మికత బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగినప్పుడు ఆయన తన పరిశుద్ధ నామమును బట్టి మహిమకరంగా మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన చేసే అద్భుతాన్ని బట్టి మనము ఎంతో మేలులు పొందుకొని ఉంటాము. ఆయన మన జీవానికి కర్త అయి ఉన్నాడు. ఆయన మన సమస్తాన్ని జీవింపజేయవాడు ఆయనే. నేను ఒకవేళ మరణకరమైన లోయలో అంటే ఏ అపాయము రాకుండా గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడండి. ఏ విధంగా అంటే మరణకరమైన లోయలో అంటే నేను ఈరోజు చనిపోతానేమో అన్న భయం ఒకవేళ నీకు కలిగినా కానీ దేవుని వాక్యాన్ని చదివి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు చనిపోయినా కానీ బాధ లేదు, నాకు నిత్య జీవం ఉన్నది, దేవుడున్నాడు అన్న ఆదరణ నీకు కలుగచేస్తాడు. ఒకవేళ నీవు స్వస్థపడాలని ఆయనను మొరపెట్టిన ఆయన తప్పకుండా నిన్ను హృదయపూర్వకంగా స్వస్థపరుస్తాడు. నీవు నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో, అప్పుడు ఆయన నీకు హృదయాంతరంగంలో నెరిగినవాడు. ఆయన నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరిస్తే ఆయన నీకు సమస్తాన్ని ఇచ్చేవాడు. ఆయన నీకు కష్టాలలో కానీ భయాలు కానీ ఎదురైనా భయపడాల్సిన
అవసరం లేదు. దేవుని వాక్యము మనకు ఆదరణ ఇస్తూ ఉంది. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు మనకు. ఆ ధైర్యాన్ని బట్టి మనము ప్రతినిత్యము నడుస్తూ ఉంటాము. ఆయన ధైర్యాన్ని కొరకి మనము ఎదురు చూడాలండి. ఆయన ఇచ్చే ఆదరణ కొరకై మనము ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. ఆయన మనకు ఎవరైనా శత్రువులుగా ఉన్న ఎడల, మనకు ఎవరైనా శత్రువులు ఉంటే మనము క్షమించేసి వారిని వదిలేయాలండి. మనం శత్రువులుగా పెట్టుకోవద్దు. ఒకవేళ మనకు తెలియకుండా వాళ్ళు వీడు నా శత్రువు, ఈమె నా శత్రువు అనుకోవచ్చేమో, కానీ వాళ్ళని కూడా మనము క్షమించి వదిలేసేయాలి. ఎందుకంటే దేవుడు ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనము నిత్య జీవానికి అర్హులమై ఉన్నాము. లేదంటే మనం కూడా ఆ నిత్య నరకానికి పాత్రలుగా ఉంటామండి. దేవుడు మన శత్రువుల నుండి కూడా మనకు హాని చేసినా మనకు ఎలాంటి హాని కలగకుండా ఆయన మనల్ని కాపాడుతాడండి. ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన నూనెతో అభిషేకించడం అంటే ఏంటండి? ఆయన జీవితాన్ని మనం ఆనందంతో నింపుతాడు. ఆయన మన జీవితాన్ని ఎంతో సంతోషాన్ని నింపుతాడు. తైలంతో అభిషేకించడం అంటే ఏంటండి? ఘనత వహించడం అన్నమాట. దావీదుని దేవుడు సమూయేలుతో ఏ విధంగా ఆయనను నూనెతో అభిషేకించి రాజుని చేశాడో, నిన్ను కూడా ఆయన దేవుడు ఈరోజు నీతో ఉన్నాను అనేసి ఆయన నిన్ను ఆశీర్వదించి అభిషేకించి నిన్ను ఆయన బిడ్డగా వాడుకుంటాననేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా నా జీవితంలో తప్పులు జరిగినా ఏం చేసినా దేవా నువ్వు నన్ను క్షమించు అనేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మోకలించి ఆయన సన్నిధిలో నీవు ప్రాధేయపడితే ఆయన నిన్ను తప్పక క్షమిస్తాడు. ఆయన ఆదరణ కోరుకొని ఆయన అడుగుజాడలలో నడిస్తే ఆయన నిన్ను దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. నిశ్చయముగా నా జీవితకాలం అంతా కృపాక్షేమములే నన్ను వెంబడించును. సదాకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనా ఉండి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా వివరిస్తున్నదో ఈ వాక్యం ఇక్కడ. నేను బ్రతుకు దినములన్నీ అంటే నేను ఎంత బ్రతికినా అవన్నీ మనకు కృపతో నింపుతాడంట. మన జీవితకాలం అంతా మన వెంటే ఉంటూ అంతిమం వరకు, పరలోక రాజ్యం వరకు ఆయన మనతో ఉండి ఆయన సన్నిధి నిరంతరం ఆయనతో జీవింపజేసే భాగ్యాన్ని మనకిస్తున్నాడండి. అవునండి, దేవుడు ఎంత విచిత్రం ఆయన పనులు మన పట్ల చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి. ఏ యోగ్యత లేని వారమండి, అయినా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిత్య జీవాన్ని ఇస్తూ ఆయన పిల్లలుగా ఉండడానికి అర్హతనిస్తున్నాడు. ఈ కీర్తన ఎంత చక్కగా వివరిస్తుందో తెలుసా అండి? మనము ఆయన ప్రేమను పొందుకొని ఆయన ద్వారా ఆయన కొరకి బ్రతకాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీవు ఆలోచించండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. గొర్రెల కొరకు ఒక యజమానుడు ఏ విధంగా తన మంద గురించి, సొంత కాపరి ఏ విధంగా తన గొర్రెల గురించి ప్రయాసపడతాడండి. మరి మానవుడవైన మనమే ఇంత ప్రయాసపడితే దేవాది దేవుడండి ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడుతుండొచ్చు. ప్రియమైన నా బిడ్డల్లారా, నేను మీకున్నానని ఆయన చెప్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మందలో ఉన్న ఒక గొర్రె తప్పిపోతే ఆయన ఆ గొర్రె గురించి వెతికి మరీ తీసుకొని వచ్చి ఆయన ఆ గొర్రెని ఎంతగానో ప్రేమించాడండి. మరి అంతగా ప్రేమిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడంటే ఆయన ఎంత అద్భుతకరుడండి. ఒక్కసారి ఆలోచించండి. విశ్రాంతిని మనకు కలుగజేసే దేవుడు ఆయన. మన సమస్యలన్నీ పరిష్కరించే దేవుడు ఆయన. మన సమస్యలు ఎదుర్కోవడానికి శక్తిని, బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. పోరాడుతున్న మన భయాల నుంచి నా దేవా మీరు మాకు తోడుగుని నడిపించండి అని మొరపెడితే ఆయన మన పోరాటంలో మనకు జయాన్ని ఇస్తాడు. ఆయన యుద్ధము యెహోవాదే అని అంటున్నాడు. ఆయన నీ ముందు నడిచేవాడు యెహోవాని సెలవిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రయాసపడి నీ కొరకు ఎంతగానో చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా. ఆయన మంచి కాపరి, మనకు సరైన కాపరి, సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడు మనల్ని. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ ఆయనలా ప్రేమించలేరండి. అవునండి అమ్మా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని చూపిస్తున్న కృపను బట్టి ఆయన మనల్ని కాపరిగా ఉంటే మనం ఎంతగా అభివృద్ధి చెందగలమో, ఎంతగా దీవింపబడతామో ఆయనని మనల్ని వివరిస్తూ ఉన్నది.
మరణకరమైన లోయలలో నేను నడిచినను ఏ కీడుకు భయపడను, నీవు నాకు తోడున్నావు దేవా, నీ దుడ్డుకరయు నీ దండం నన్ను ఓదారుస్తుంది తండ్రి అని మనం మొరపెడితే ఆయన తప్పక మనకు ఆదరణనిస్తాడు. చివరికి ఆయన మన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రయాసంలో మన ప్రయాణంలో ఎక్కడున్నా దేవుడు మనకు తోడుకొని నడిపిస్తాడు. ఎలాంటి చీకటికర లోయలో ఉన్నా కానీ ఆయన బహుశాలి, ఆయన సార్వభౌమ అధికారంతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఒంటరితనాన్ని, మన అనారోగ్యాన్ని, మన చీకటినన్నీ తొలగించి ఆయన వెలుగుతో నింపుతున్నాడు. ఆయన చీకటితో ఉన్న మన జీవితాన్ని ఆయన వెలుగుమయం చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అడవి జంతువుల నుండి, మృగాల నుండి గొర్రెల కాపరి ఏ విధంగా తన కర్రతో కొట్టి వాటిని తరిమేసి తన గొర్రెలను కాపాడుతాడు. అదే విధంగా దేవుడు మనల్ని కూడా మన బాధల్లో నుంచి, మన రోగాల నుండి దేవుడు అన్నిటి నుండి మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. నిత్యము ఆయన ప్రేమ కొరకి, ఆయన చేస్తున్న చూపిస్తున్న కృప గురించి, ఆయన ఆదరణ గురించి మనము ఆయనను అడగాలి. దేవా, మీరు మాకు సహాయం చేయండి అయ్యా, మీరు మాకు కాపరి అయ్యా అనేసి ఆయనను అడిగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు విందు ఏర్పాటు చేస్తాడు. అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మనల్ని ఎవరినైనా ద్వేషించేవారు ఉన్నా కానీ వాళ్ళ ఎదుట దేవుడు మనల్ని ఘనపరుస్తాడంటండి. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికో మన జీవితాలను తీసుకువెళ్ళేవాడే మన దేవుడు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తూ మన కొరకు శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడంటండి. అది పూర్తి అయ్యాక మీరు బల్ల యొద్దకు వస్తారు కదండి. మీరు కూర్చొని భోజనం చేస్తుండగా మీరు దేవుణ్ణి ప్రార్థిస్తూ మనకు నూతన బలాన్ని ఇస్తాడండి. ఆయన నూతన బలాన్ని ఇచ్చి ఆ నూతన బలాన్ని మనము పొందుకోవడం అంటే, మనము దేవుడి బల్ల దగ్గరికి వచ్చి ఆయనను మొరపెట్టడం అంటే, మనం ఆయన సన్నిధికి వచ్చి మోకాల మీద ఉండి ఆయనను ప్రార్థిస్తే మనకు భోజనం అంటే, మనకు ఆయన వాక్యానితో మనకు భోజనం పెట్టి మనల్ని శారీరకంగా ఆత్మీయంగా బలపరుస్తాడండి. అంత చక్కని ఆదరణ మనకు దేవుడిస్తూ ఉన్నాడండి. అవునయ్యా, ఈరోజు నాయన దేవుడు ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు, మనకు ఆయన ఆదరణనిస్తున్నాడు. ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన మనల్ని పోషకుడు అయి ఉన్నాడు. మనల్ని ప్రతినిత్యం ఆయన పోషిస్తూ, నా దేవా మీరు నాకు తోడుగా ఉన్నారు అనేసి ఆయనకు కృతజ్ఞతలు మనం చెల్లిస్తూ ఉండాలండి. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన పరిపూర్ణుడు. మీ సంతోషం పరిపూర్ణ అగుటకి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎంతగానో ఇష్టపడతాడు ఆయన. ఆయన మంచి కాపరి, మంచి పోషకుడు. ఆయన మనల్ని నిశ్చయంగా నీ జీవితం అంతయో ఆయన నిన్ను అంగీకరిస్తే, ఆయన నీ జీవితం అంతా ఆయనతోనే, ఆయన కొరకు ఆయన నిన్ను జీవింపచేస్తాడు. ఆయన నీవు ఆయనకు అప్పగించుకో చాలు. ఆయన ప్రతి క్షణము నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఊహించని విధంగా గొర్రెలను దేవుడు ఏ విధంగా అంటే, ఒక గొర్రెల కాపరి ఏ విధంగా నడిపిస్తాడో అంతకన్నా 1000 రెట్లు దేవుడి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాపరులు ఎన్ని ప్రమాదాల నుంచి ఎదుర్కొంటారో మీకు తెలుసండి. కానీ దేవుడు మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ రోజు నిన్ను శిక్షించాలని, నిన్ను హేళన చేయాలని, నిన్ను ఏదో చేయాలని ఏ రోజు అనుకోడు. ఆయన నిన్ను క్షమించి, ఆయన నిన్ను ప్రేమిస్తూ, నీ పైన కృప చూపిస్తూ, ఆయన కరుణ నిన్ను చూపిస్తూ నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడండి. అవునయ్యా, దేవుని గురించి నీవు ఒక్కసారి ఆలోచించి చూడు. నిన్ను నీవు ప్రేమించుకోవడం కాదు, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కీర్తనకారుడు ఎంత చక్కగా వివరించాడో కదండి. ఎంత మరణకరమైన లోతులలో ఉన్నా కానీ ఆయనను ప్రార్థిస్తే మనకు నెమ్మది కలుగుతుందండి. అవును, ఈ కీర్తనకారుడు చక్కగా వివరించాడు. 6 వచనాలలో దేవుడి ప్రేమని ఎంత చక్కగా వివరించాడు. దేవునికి నీకు మధ్యన ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా వివరించాడు. నీవు ఎప్పుడైతే దేవుడికి లోబడి సమస్త జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తూ అభిషేకిస్తూ ఎలాంటి అపాయాలు మరణ ఛాయలు కానీ ఎలాంటివి రాకుండా దేవుడి నిన్ను కాపాడుతూ నీ ప్రాణంను తృప్తిపరుస్తూ ఆనందింపజేస్తూ సంతోషకరంగా ఉండే విధంగా ఆయన నిన్ను కాపాడుతానన్నాడు. ఎలాంటి గాఢాంధకారపులో అంటే రోగాల నుండి కానీ నీ ప్రాబ్లమ్స్ ఎలాంటివి అయి ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరికి నీవు ఒక్కసారి వచ్చి ఆయనను మొరపెడితే ఆయన సమస్తాన్ని నిన్ను మార్చేస్తాడు.
ఆయనకు సమస్తాన్ని మార్చే సత్తా ఆయన ఒక్కడికే ఉందండి. ఆయన నిజదేవుడు, సత్యదేవుడు. ఆయన నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పుకున్న దేవుడు ఆయన. ఆయన తప్ప వేరేది ఏది కూడా ఈ లోకంలో నీకు నిత్య జీవానికి తీసుకెళ్ళదండి. అవునయ్యా, దేవా మీరిచ్చిన ఈ 23వ కీర్తన గురించి వివరించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీరు వందనాలు చేస్తున్నాం దేవా. అవును మా తండ్రి, మీకు వేలాది వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ 6 వచనాలతో మీరు ఎంతో చక్కగా వివరించారు దేవా. మరి నాయనా, మీకు వేలాది వందనాలు చేస్తాం తండ్రి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి 23వ కీర్తన గురించి నా దేవా మేము ధ్యానిస్తుండగా మీరు మాకు తోడుగుండి నా తండ్రి, మీ మెల్లని స్వరంతో నా దేవా మాకు వివరించిన మాటలను బట్టించి మీకు వందనాలు చేస్తున్నాం దేవా. అవును నా తండ్రి, దావీదుకారుడు రచించిన 23వ కీర్తన గురించి నా తండ్రి మీరు మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టించి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మీరు ఎంతో గొప్ప దేవుడు నా తండ్రి. మా జీవితాలన్నిటినీ నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే మాకు తోడుగుండి నడిపించి మనం వేడుకొచ్చినాం దేవా. మీరు మా కాపరిగా ఉండి నా తండ్రి మీరు మమ్మల్ని నడిపించి మనం వేడుకొచ్చినాం తండ్రి. మీరే మా దేవుడుగా ఉండి మీరు మమ్మల్ని సమాధానపరచి మనం వేడుకొచ్చినాం దేవా. మీరే మాకు తోడుగుండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో బ్రతిమాలి వేడుకొచ్చినాం మా పరమ తండ్రి. ఆమేన్.